హిందూపురంలో సంచలన ఆడియో కాల్ వెలుగులోకి వచ్చింది. అధికార కూటమి అక్రమ కేసులో భాగవతం ఈ ఆడియో కాల్లో ఉంది. వైసీపీ నేత ప్రశాంత్ గౌడ్పై అక్రమ కేసు నమోదైంది. హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక అక్రమ కేసు పెట్టామని సిఐ లక్ష్మీ దుర్గయ్య ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పైందని ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య బాహాటంగా చెప్పారు. ప్రశాంత్ చేసినటువంటి ఫోన్లో సిఐ దుర్గయ్య సారీ కూడా చెప్పారు. పైనుంచి ఉన్నటువంటి ఒత్తిడితోనే ఈ ప్రైవేటు కేసు పెట్టానని కూడా సిఐ చెప్పారు. కేసు పెట్టకపోతే 3 ఏళ్లు వీఆర్కు పంపిస్తామని అన్నారని సిఐ మాట్లాడినటువంటి ఆడియో కాల్ సంచలనం సృష్టిస్తోంది. తప్పక కేసు పెట్టాల్సి వచ్చిందని కూడా సిఐ ఒప్పుకున్నారు. ఆడియో కాల్ను వైసీపీ నేతలైతే బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కూటమి రెడ్ బుక్ రాజ్యాంగంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ సార్ సూరి సార్ ఫోన్ చేయమన్నా మీకు ఏం లేదు బాగా సూరికి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా 3 ఏళ్ళు విఆర్ లో ఏం చేస్తారు ఏమంట వాళ్ళ బాధ ఏమలే ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు. అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్ ఏంది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కాలే. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమి? ఏదంటే అదే అంటే ఇంక ఏదంటే తిట్టినాడు అనేది. ఇంకా మా షాప్ లే దొరికినాయా నాకే కాదు, ఇదో మా వాడు మా ఇల్లేడు తిట్టినావన్నీ అట్లా అసలు లేదు ప్రశాంత్. మరి మా ఎస్ఐ ఏందేదో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని. ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు. ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ఏం ప్రశాంత్, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను. కొచ్చి రైల్వే స్టేషన్ లో 10:10కి ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఉంటే రిటర్న్ వస్తున్నా. మాల కూడా వెళ్ళా. ఇంకా ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు. మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. అది తప్పెలా అవుతుంది సార్? ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో దేవుని. ప్రశాంత్ ఒకటి మీరు తప్పు చేశారని నేను అనట్లే గానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. సార్ పెట్టిందే ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము. మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్ మీకు. ఏం ప్రశాంత్, నేను ఏం చెప్పాలో ప్రశాంత్, నాకే అసలు సార్ ఇది టూ మచ్ అవుతుంది కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కేసులు ఏమంటావు పెట్టేకి ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ అబ్బా, నన్ను అయితే క్షమించు. ఏదో 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా క్షమించు. ఇంకా అంతకంటే నేనేం చేయలేను ప్రశాంత్. ప్లీజ్ ప్రశాంత్, అంటే నా కుటుంబం కొరకు నేను రోడ్లో ప్రశాంత్. అది ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అది అవును సార్. అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు? ఏమని? అసలుకి నేను మీరు కలిసిందే లేదు కదా సార్, ఏమని పెడతారు సార్? హలో ప్రశాంత్, ప్రశాంత్ ఏం నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. సరేలే సార్, చెయ్యండి ఏమేమి చేస్తారో. ఉన్నా సార్. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ 17 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులతోనూ అరెస్టులతోనూ దాడులతోనూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటటువంటి పూర్తిగా క్షీణించిపోయినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం. మరి అందులో భాగంగానే మా పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రశాంత్ గారి పైన కేసులు పెట్టడం, మరి ఆ కేసులు కూడా సరిపోవు, మరొక ప్రైవేట్ కేసులు కూడా స్వయంగా ఏదైతే సిఐలు ప్రైవేట్ కేసులు కూడా పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది. వచ్చిన పత్రికా సోదరులకు అలాగే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న అంటే 21వ తేదీన
ఎక్సైజ్ సిఐ గారు నా మీద ఒక 1 టౌన్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఏమంటే నేను ఆయన్ని ఏదో ఫోన్లో తిట్టాను అని ఒక కేసు పెట్టడం జరిగింది. అందుకు ముందే కేసు పెట్టక ముందే నాకు వేరే వాళ్ళ ద్వారా కాల్ చేయమని చెప్పారు. ఆయన కాల్ చేసినప్పుడు ఆయన పూర్తిగా నేను నీ మీద ఇప్పుడు కేసు పెట్టకపోతే నన్ను 3 సంవత్సరాలు విఆర్లో పంపిస్తున్నారు, నన్ను క్షమించు, నేను తప్పని పరిస్థితుల్లో ఈ కేసు పెట్టాల్సి వస్తుంది అని ఆయన వాపోయారు. ఆ వీడియో మీరు విన్నారు. మరి ఆయనతో ఎందుకు ఎవరు ప్రెజర్ పెట్టి ఆయన నేనంటే వాళ్ళకి ఎందుకు అంత కక్ష కూడా నాకు అర్థం కావట్లేదు. వ్యాపారాలపైన కేసు పెట్టారు, ఫాల్స్ కేసు. ఇప్పుడు పర్సనల్గా నా మీద కేసు పెట్టాల్సిన అవసరం అది ఎవరికి ఉందో ఏమో ఆయన సిఐ గారిని మీరు వివరంగా అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇలా అయితే చట్టం పైన ఉండే గౌరవం అందరికీ పోతుంది. దయచేసి ఇలాంటివి ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళు మానుకోమని, ఇలాంటి చిల్లర కేసులకంతా భయపడి పార్టీని ఇంకా దూరం ఉండే ప్రసక్తే లేదు. ఇలాంటివి ఎన్నో పార్టీ కోసం భరించాం, ఇంకా ముందు కూడా ఎన్నో భరిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ జగన్ సార్ వెంటే ఉంటామని ప్రతికాముఖంగా తెలియజేస్తాం. సో అది ప్రశాంత్ గౌడ్ చెప్పినటువంటి మాట. లక్ష్మీ దుర్గయ్య ఏదైతే ఎక్సైజ్ సిఐ ఉన్నారో వారు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మీ మీద కేసు పెట్టకపోతే మాత్రం 3 సంవత్సరాలు మమ్మల్ని విఆర్కి పంపిస్తామన్నారు. అంటే ఆయన మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఆయన మాటల్లో ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు, క్లారిటీగా చెప్పలేకపోతున్నారు ప్రశాంత్ అడిగేటువంటి దానికి సంబంధించి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, నిజంగా జిల్లాలో అధికారుల మీద అటువంటి పరిస్థితి ఉందా? వైఎస్ఆర్సీపీ నేతల మీద ఫాల్స్ ఎలిగేషన్స్ లేకపోతే ఫాల్స్ కేసెస్ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే వైసీపీ నేతలు ఇదిగో సాక్ష్యం, ఇలాంటి పరిస్థితులు మా నియోజకవర్గంలో ఉన్నాయి, మా జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నేతల పరిస్థితులు ఇవి, ఇప్పుడు చెప్పండి అని సాక్ష్యంతో సహా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రెస్ మీట్లో కూడా వారు మాట్లాడుతున్నటువంటి మాట. లక్ష్మీ దుర్గయ్య ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేక క్షమించమని అడుగుతున్నారు అని అంటే, నిజంగా తప్పు చేయని వారి మీద కక్ష సాధింపు చర్యలు ఆ జిల్లా మొత్తం కూడా నడుస్తున్నాయా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఎస్ మురళి, ఈ హిందూపురంలో జరిగినటువంటి సన్నివేశాన్ని బట్టి చూస్తే అధికారులందరూ కూడా ఈ కూటమి పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు అధికారుల పైన ఎలాంటి ఎలాంటి ఒత్తిడి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అధికారి వీడియోలో వెల్లడించినటువంటి అంశాన్ని బట్టి కూడా ఇది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో బగ్గుమంటున్నారు. చూడండి, ఒక చేయ తప్పుకు ఎలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందో. అసలు ఏ రోజు కూడా ఈ ప్రశాంత్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఆ సిఐతో కానీ లేక లక్ష్మీ దుర్గ అనేటువంటి ఎక్సైజ్ సిఐ ఎవరైతే ఉన్నారో అయితే ఏ రోజు కూడా ఆ గొడవ పడలేదు, చిన్న మాట కూడా అనలేదు, కనీసం ఏ రోజు ఫోన్ చేయనటువంటి సందర్భము. ఇలాంటి నేపథ్యంలో చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఈ రోజు కేసులు నమోదు చేయించుకోవాల్సి వస్తుంది అనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తిగా సిఐని ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి విషయం, సార్ ఎందుకు నాతో కేసు పెట్టారు, ఏ విషయము, ఎందుకు కేసు పెట్టాల్సి వస్తుంది మీరు అనేటువంటి దీనిపైన ఆయన స్పందించారు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా మిమ్మల్ని దూషించలేదు కదా, ఇలాంటి సందర్భం మీరు ఎలా కేసు పెడతారు అనేటువంటి విషయం పైన ఆయన ప్రసాద్ గౌడ్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు హిందూపురంలో బాగా చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి సిఐని ఆయన నేరుగా క్వశ్చన్ చేస్తున్నప్పుడు, లేకపోతే సార్ మిమ్మల్ని కాల్ చేయమన్నారు మీకు సంబంధించినటువంటి చెప్పిన సందర్భంలో లక్ష్మీ దుర్గయ్య అనేటువంటి అధికారి ఎవరైతే ఎక్సైజ్ సిఐ ఉన్నారో ఆయన మొరపెట్టుకుంటున్నటువంటి విషయం, ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడంటే ఖచ్చితంగా అధికారుల పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందనేటువంటి విషయం మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. దీంతోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుందో. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేత వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లారు అతన్ని పలకరించేందుకు. అదేవిధంగా దీపికతో కూడా అక్కడ హిందూపురం సమన్వయకర్త దీపిక వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అధికారులందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి విధంగా కూటమి పాలకులు ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాం అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు చేయని తప్పుకు ఒక వ్యక్తి పైన, ప్రశాంత్ గౌడ్ అనేటువంటి వ్యక్తి పైన ఒక కేసు పెట్టడమే కాకుండా ఒక ప్రైవేట్ కేసులు నమోదు చేయడం, అంటే వాళ్ళు దిగిరాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు దిగిరాకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా ఎవరైనా బాధితుడు ఎవరైనా కానీ ప్రైవేట్ కేసులు
వేస్తుంటారు. చాలా సందర్భాల్లో చూసినటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగలేదనో లేకపోతే అనవసరమైనటువంటి కేసులు పెట్టారనో అనేటువంటి విషయాలపైన ఒక ప్రైవేట్ కేసు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు వేరే రకంగా పోరాడడానికి వాళ్ళకి అస్త్రాలు ఏవి ఉండవు కాబట్టి చివరకు వాళ్ళు కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేసి ఆ విధంగా కూడా అధికారులతో వాళ్ళు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తారు. అలా కాకుండా ఇక్కడ తిరగబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే చేయని తప్పు ఉన్నారో వీళ్ళ అధికారులు ఏమాత్రం విమర్శించలేదు అనేటువంటి విధంగా వాళ్ళు ప్రైవేట్ కేసు వేసి మరో రకంగా ఈ మామూలుగా అధికారికంగా పెట్టేటువంటి కేసులే కాకుండా మరో రకం కూడా అనధికారికంగా ప్రైవేట్ కేసులు కేసు వేధించడం బట్టి చూస్తే ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉంది. ఎందుకంటే నేను ఇక ఏమి చేయలేను, నన్ను క్షమించు అనేటువంటి విధంగా సీఏ నేరుగా మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి బట్టి చూస్తే ఇక్కడ ఖచ్చితంగా కూటమి నేతలు అది లేకపోతే సంబంధించిన స్థానిక నేతలందరూ కూడా అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ చెప్పడం కాదు, ఇక్కడ ఒక ఎవిడెన్స్ అనేది స్పష్టంగా మాట్లాడుతుంది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది ఒకటే, జిల్లాలో మా పైన అక్రమ కేసులు పెడుతున్నారని మేము మొత్తుకుంటున్నప్పటికీ కూడా అలా ఎందుకు జరుగుతుందని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇదిగో సాక్ష్యమని క్లియర్ కట్గా ఒక సిఐఏ తప్పుడు కేసు నేను పెట్టాను, నన్ను క్షమించండి అని ఒప్పుకునే పరిస్థితి ఉంది అని అంటే ఏ స్థాయిలో అతని పైన ఒత్తిడి ఉంది? నియోజకవర్గంలో ఒత్తిడిదా, లేకపోతే కేంద్ర నాయకత్వం నుంచి ఒత్తిడి ఉందా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి ఉందా? వీఆర్కి పంపిస్తాం 3 సంవత్సరాలు అని అన్నారని అంటే ఆ సిఐ పరిస్థితి ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నగా మారినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.